అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఆసియాకు గొడ్డలి పెట్టులా మారింది. పాకిస్తాన్లో చర్చల డ్రామాకు తెరదించిన అమెరికా వ్యూహాత్మకంగానే హోర్ముజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనానికి దిగింది. మరి దీని ప్రభావం మన దేశం మీద ఎలా ఉండబోతోంది? చమురు సంక్షోభం వివిధ రంగాలను ఎలా ప్రభావితం చేయవచ్చు? ఓ విశ్లేషణాత్మక కథనం మీకోసం. అమెరికా హోర్ముజ్లో విదేశీ నౌకా దిగ్బంధన కార్యక్రమం నిన్నటి నుంచే చేపట్టింది. ఇది మన దేశాన్ని ఎంతో నష్టం చేసే ప్రమాదం పొంచి ఉంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే చమురు బ్యారెల్ ధర $140 నుంచి $150 చేరొచ్చని ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ నష్టాలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా చేపట్టిన హోర్ముజ్ నౌక దిగ్బంధనం ప్రపంచ దేశాలను, ముఖ్యంగా భారత్ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. యుద్ధానికి ముందు $70 ఉన్న చమురు ధర $115 చేరి ప్రస్తుతం $90 స్థిరపడింది. ఈ మూడు దేశాల సంఘర్షణ మరికొంతకాలం కొనసాగితే ఆనిక్స్ క్యాపిటల్ సంస్థ అంచనా ప్రకారం బ్యారెల్ ధర $150 చేరవచ్చు. ఆసియా దేశాలలో భారత్కి అత్యధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మన చమురు అవసరాలు తీర్చుకునేందుకు 85% దిగుమతులే దిక్కు. దీంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు, చమురు వ్యయం రెట్టింపవుతాయి. ప్రస్తుతం $150 బిలియన్ ఉన్న వార్షిక ఇంధన బిల్లు $150 బిలియన్ అంటే దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలకు పెరిగే ముప్పుంది. దీనివల్ల జీడీపీ తగ్గిపోతుంది. హోర్ముజ్ భారత జీవన రేఖ, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే భాగ్య రేఖ. కానీ ఇప్పుడు మూడు దేశాలు రుద్దిన యుద్ధం వివిధ రంగాల మీద పెను ప్రభావాన్నే చూపవచ్చు. ఎగుమతులు, దిగుమతులు స్తంభిస్తే సేద్య, ఉద్యాన, ఆతిథ్య, వస్త్ర, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ఇట్లా అనేక రంగాలు దెబ్బతింటాయి. కర్మాగారాలు మూతపడి ఈ 2020 నాటి అంటే కోవిడ్ నాటి వలస కార్మిక సంక్షోభం మళ్లీ వచ్చే ముప్పు పొంచి ఉంది. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న సంక్షోభం భారత్కు కేవలం చమురు సమస్య మాత్రమే కాదు. ఎరువుల సరఫరా నిలిచిపోవటం, ఆహార అభద్రత పెరగటం, అల్యూమినియం, హీలియం మార్కెట్లు దెబ్బతినటం ఇప్పటికే మొదలైంది. విదేశీ సంస్థాగత మదుపర్లు స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి తగ్గితే మధ్యతరగతి నేరుగా దెబ్బతింటుంది. జలసంధిలో చిక్కుకున్న 20 భద్రతా నౌకలకు ఆపరేషన్ ఊర్జా ద్వారా మన దేశ నౌకాదళం రక్షణ కల్పిస్తోంది. అయితే అనిశ్చిత పరిస్థితుల్లో ముందేమి జరుగుతుందో తెలియదు. ఎగుమతి, దిగుమతులు ఆగితే వస్త్ర పరిశ్రమ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల ఉత్పత్తి పతనమవుతుంది. కంపెనీలు కార్మికులను తొలగిస్తే 2020 లాక్డౌన్ నాటి వలస కార్మిక సంక్షోభం మళ్లీ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికిప్పుడు ప్రభావం లేకున్నా మూడు దేశాల యుద్ధం మరికొంతకాలం కొనసాగితే వెంటాడే సంక్షోభం మనల్ని ముప్పేట ముంచివేసే ప్రమాదం ఉంటుంది. ఒక రంగం మీద ప్రభావం అదే రంగానికి పరిమితం కాదు, అనేక రంగాలను గొలుసుకట్టుగా దెబ్బతీస్తుంది. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళతాయి. 2030 నాటికి $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కావాలన్న కలలు కల్లలవుతాయి. గల్ఫ్ దేశాల్లో భారతీయులు 1 కోటి మంది ఉన్నారు. వారి నుంచి వచ్చే రెమిటెన్సులు ఇప్పటికే తగ్గిపోయాయి. వివిధ రంగాలపై ప్రభావంతో కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నగదు రాక తగ్గింది. ఇప్పటికే 9 లక్షల మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. అమెరికా దుందుడుకు చర్యలతో హోర్ముజ్లో నౌకల రవాణాను అడ్డుకుంటే అది మన దేశంలో కోట్లాది ప్రజల జీవనోపాధిని నేరుగా దెబ్బతీస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరితే వంట గ్యాస్, రవాణా ఖర్చులు పెరిగి సామాన్య ప్రజల రోజువారీ జీవితం అతలకుతలమవుతుంది. హోటళ్లు, పర్యాటక రంగం, ప్రయాణ సేవలు అన్నీ తీవ్రంగా దెబ్బతింటాయి. 2030 నాటికి $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం కలగా మిగిలిపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మన వేలితో మనకన్నే పొడిచేలా చేయడం అగ్రరాజ్య మాయోపాయం. ఇది ఎంతో అన్యాయం అని మొత్తుకున్నా వినిపించుకునే దిక్కులేదు. యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ది. కానీ మూల్యం చెల్లించుకునేది ఆసియా దేశాలు. మనకు తెలియకుండానే మన చేతి చమురు వదలడం ఖాయంగా కనిపిస్తోంది. పర్యాటక, ఆతిథ్య రంగాలు సహా వ్యవసాయం, ఎరువులు, రసాయన పరిశ్రమలు ఇట్లా అనేక రంగాలు ఖచ్చితంగా ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.